నయనిక విష్ణుప్రియ గురించి అవును చెప్పింది, చాలా మంచిగా చెప్పింది. నిజంగా చెప్పాలంటే తనకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అలాంటి జెండర్తో సంబంధం లేదు. తను అదే చెప్పారన్నమాట. జెండర్తో సంబంధం లేకుండా తన గేమ్ ఆడటానికి ఒక స్టాండ్ తీసుకొని ఆడుతుంది. ఆ సాక్స్ గేమ్లో ఆడింది చాలా మంచిగా వెళ్ళి తను ఒక స్టాండ్ తీసుకొని ఆడింది, చాలా మంచిగా అనిపించింది నాకు. మాలో అబ్బాయిలు కూడా ఆడటానికి అలా స్టాండ్ తీసుకోలేదు. అసలు యాక్చువల్లీ ఏంటంటే వేరే వాళ్ళు ఆడించాల్సింది, వాళ్ళ గేమ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు టీంలో, బట్ వాళ్ళ గేమ్ చెప్పలేదు. అందుకనే నన్ను అయినా కూడా నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా నేను వెళ్తానని చెప్పేసి ముందుకెళ్ళింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది సోనియా అంటే విష్ణు అలా చూడటాన్ని. అలా ముందుండి నాకు ఒక టీంకి సపోర్ట్లా ఉంది అని చెప్పేసి చాలా పొడేసింది. నిజంగానే తను ఆడే గేమ్లో అబ్బాయి అమ్మాయి అనే జెండర్తో చూసుకోకుండా తను అందరితో క్యాజువల్గా ఉండదు. కానీ కొంతమంది చిల్లరు వాళ్ళు, అంటే నాకు వేరే మాట వచ్చింది బట్ కాకపోతే అలాంటి మాట్లాడకూడదు. సో అలాంటి చిల్లరి మాటలు మాట్లాడుకుంటూ తన డ్రెస్ విషయం కాడ, మిగతా విషయాల కాడ, అన్నిటి విషయాల కాడ కూడా తనని బ్లేమ్ చేసి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకి అలాంటి మెచ్యూరిటీ ఇంకా, అంటే తన ఒక చిన్నపిల్ల టైపు, మన ఇంట్లో ఒక చిన్నపిల్ల ఉంటే ఎలాగా అలాంటి మెంటాలిటీ ఉన్న పిల్ల విష్ణుప్రియ. ఎప్పుడు నవ్విస్తూ ఒక జోక్గానే తనకి సీరియస్నెస్ ఉండదు, మైండ్ ఉండదు, అలాంటి ఉండదు. సో మనం చూస్తే అనుకోవచ్చు, అరే విష్ణుప్రియని చూస్తే మన ఇంట్లో పిల్లలాగా అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే. ఎందుకంటే తను అలా చేసే కామెడీ అలా ఉంటుంది. చిన్నపిల్లలు చేసినట్టు చిన్న అడిగి నవ్వులు చేసి నేను ఏడిపిస్తావా, నాలో ఉన్న సైకోని లేపుతాడని చెప్పి యష్మితో అలా కామెడీ చేయటం, అలాంటి చాలా కామెడీస్ తను చూస్తే మన ఇంట్లో చిన్నపిల్లలాగా అనిపిస్తుంది. అలాంటి పిల్లల మీద చాలామంది కామెంట్ చేశారు. సో చాలా అయినా కూడా తను చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటుంది, ఎక్కడ ఎమోషన్ లేకుండా. అలాగే ముందుకెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు అనిపిస్తుంది. సో ఇక్కడ తను ముందుకు ఆ టీంలో అలాగే ముందుకెళ్తూ ఇంకా గేమ్లు ఆడాలని నేను అనుకుంటున్నాను. సో అలాగే చాలా పొగిడారు నాగార్జున గారు విష్ణుని. సో అలాగే మేమందరూ కూడా చాలా పొగుడుతున్నాం, మేమందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తాం దానికి. సో అలాంటి వాళ్ళు మనకి ఇంకా చాలా ధైర్యంగా ఉంటారు, అలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి. సో అలాంటి వాళ్ళని మన విష్ణుప్రియ అనుకోవచ్చు. చాలా నాకు బాగా నచ్చింది అనమాట. విష్ణుప్రియ బయట అయితే నాకు అంత నచ్చింది కదా, ముక్కేసుకొని అంటూ ఉంటుంది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తన ఒరిజినల్ క్యారెక్టర్ చూసాక తనకి చాలా నాకు మంచి ఫీలింగ్ కలిగింది తన మీద. సో నాకు యష్మి ఫస్ట్లో వెళ్ళినప్పుడు అంటే తను కూడా మంచి ఫీలింగ్ కలిగింది, తను వెళ్ళిన తర్వాత మాత్రం ఆ ఫీలింగ్ పోయింది. సో కానీ నాకు విష్ణుప్రియ మీద వెళ్ళక ముందు మంచి ఫీలింగ్ లేదు, అంటే ఏదో చిల్లర ఫీలింగ్ ఉండేది, అంతగా నచ్చేది కాదు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తన క్యారెక్టర్ని చూసి చాలా నచ్చింది అనమాట. సో అలాంటి వాళ్ళు ఉండాలి మనకి.